హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? ఈరోజు మనం గూగుల్ ఫామ్స్ ఎలా క్రియేట్ చేయాలో ఈ వీడియోలో తెలుసుకుందాం. ఎవరికైనా మనం డేటాని తీసుకోవాలనుకుంటే ఆ డేటాని ఈజీగా మనం వాళ్ళ యొక్క సమాచారాన్ని గూగుల్ ఫామ్స్ ద్వారా మనం తీసుకోవచ్చు. ఆ ఫామ్ని ఎలా క్రియేట్ చేయాలి, వాళ్ళ నుంచి డేటాని ఏ విధంగా మనం సేకరించాలి అనేది ఈ వీడియోలో డీటెయిల్గా తెలుసుకుందాం. నా ఛానల్ని మొదటిసారిగా చూసినట్లయితే కింద రెడ్ కలర్లో సబ్స్క్రైబ్ అని బటన్ కనిపిస్తుంది, దానిపైన క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోని పూర్తిగా మీరు చివరి వరకు స్కిప్ చేయకుండా చూసినట్లయితే మీకు అర్థమవుతుంది. మీరు స్కిప్ చేసి చూసినట్లయితే పూర్తి స్థాయిలో అర్థం కాకపోవచ్చు. మీరు చివరి వరకు ఈ వీడియోని చూడండి. ఓకే, లెట్స్ గెట్ ఇన్ టు వీడియో. ఫ్రెండ్స్, ప్లే స్టోర్ పైన టచ్ చేసి పైన మనకి గూగుల్ ఫామ్స్ అని టైప్ చేసినట్లయితే మనకి ఈ విధంగా ఫామ్స్ యాప్ అనేది కనిపిస్తుంది. యాప్ లోగో అనేది ఈ విధంగా కనిపిస్తుంది. నేను ఆల్రెడీ ఇన్స్టాల్ చేసుకున్నాను కాబట్టి ఇక్కడ మనకి ఇన్స్టాల్ అని కనిపిస్తుంది. దీనిపైన క్లిక్ చేసినట్లయితే అది మనకి డౌన్లోడ్ అయ్యి ఇట్లా ఓపెన్ అని కనిపిస్తుంది. దానిపైన క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మనకి ఈ విధంగా ఇంటర్ఫేస్ అనేది కనిపిస్తుంది. ఇక్కడ గూగుల్ ఫామ్స్ పైన క్లిక్ చేయండి. క్లిక్ చేసినట్లయితే మనకి మెయిల్ ఐడి అనేది ఇక్కడ సైన్ ఇన్ విత్ గూగుల్ అకౌంట్ అని అడుగుతుంది, చూసారా? దీనిపైన మీరు సైన్ ఇన్ చేయాల్సి ఉంటుంది. దీనిపైన క్లిక్ చేయండి. క్లిక్ చేసి మీరు మీ మెయిల్ ఐడితో లాగిన్ అవ్వండి. ఓకే, ఇట్లా మీ మెయిల్ ఐడి ఇచ్చి లాగిన్ అయితే ఈ విధంగా మనకి చూపిస్తుంది. ఇక్కడ అలౌ చేయండి. అలా చేసినట్లయితే మనకి ఈ విధంగా ఇంటర్ఫేస్ చూపిస్తుంది. క్రియేట్ ఏ ఫామ్ అని చూపిస్తుంది, చూసారా? ఈ ప్లస్ బటన్ పైన క్లిక్ చేయండి. క్లిక్ చేసినట్లయితే మనకి ఈ విధంగా ఓపెన్ అవుతుంది. టెంప్లెట్స్ ఇట్లా ఇవన్నీ ఓపెన్ అవుతాయి. మనం క్రియేట్ ఏ బ్లాంక్ ఫామ్ పైన క్లిక్ చేయండి. దీనిపైన క్లిక్ చేసినట్లయితే మనకి బ్లాంక్ ఫామ్ అనేది ఓపెన్ అవుతుంది. ఇక్కడ ప్లస్ బటన్ కనిపిస్తుంది కదా, దీనిపైన క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే మనకి ఈ విధంగా ఓపెన్ కావటం జరుగుతుంది. ఇక్కడ చూసారా, షార్ట్ ఆన్సర్స్, లాంగ్ ఆన్సర్స్, మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్, చెక్ బాక్స్, డ్రాప్ డౌన్, లీనియర్ స్కేల్, మల్టిపుల్ చాయిస్ గ్రిడ్, డేటు, టైము ఇట్లా కనిపిస్తున్నాయి, చూసారా? సో ఇక్కడ మనకి టైటిల్ అనేది సెట్ చేసుకోమని చెప్తుంది. మనం ఏ ఇన్ఫర్మేషన్ కావాలనుకుంటున్నామో దాని గురించి మనం ఇక్కడ టైప్ చేయాల్సి ఉంటుంది. ఉదాహరణకు నేను టీచర్స్ ఇన్ఫర్మేషన్ అని టైప్ చేస్తున్నాను. టీచర్స్ ఇన్ఫర్మేషన్ అని టైప్ చేశాను. సో డిస్క్రిప్షన్లో ఇక్కడ దానికి సంబంధించింది దేని గురించి టీచర్ ఇన్ఫర్మేషన్ అనేది కావాలో ఇక్కడ నేను టైప్ చేస్తున్నాను. సో ఇక్కడ ఐటీడీ అని టైప్ చేశాను. సో ఇంటర్ డిస్ట్రిక్ట్ ట్రాన్స్ఫర్స్ అని ఇట్లా క్లిక్ చేసిన తర్వాత కింద మనకి ఇట్లా మనం టైటిల్ అట్లాంటి డిస్క్రిప్షన్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత ప్లస్ బటన్ పైన క్లిక్ చేసినట్లయితే మనకు ఫామ్ అనేది ఎటువంటి ఆన్సర్స్ మీరు క్వశ్చన్స్ అనేవి మీరు ఇవ్వాలి అనుకుంటున్నారు అనేది మనం ఇక్కడ చూస్ చేసుకోవాల్సి ఉంటుంది. మనం మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ ఇవ్వాలనుకుంటున్నామా, లేదంటే లాంగ్ ఆన్సర్స్ ఇవ్వాలనుకుంటున్నామా, షార్ట్ ఆన్సర్స్ ఇవ్వాలనుకుంటున్నామా అనేది మనం ప్రిపేర్ చేసుకోవాలి. నేను షార్ట్ ఆన్సర్స్నే ఇవ్వాలనుకుంటున్నాను. నేను షార్ట్ ఆన్సర్స్ పైన క్లిక్ చేస్తున్నాను. ఇక్కడ క్వశ్చన్ అనేది ఇస్తున్నాను. ఇక్కడ ఫస్ట్ క్వశ్చన్ అనేది నేమ్ అనేది టైప్ చేశాను. టైప్ చేసిన తర్వాత ఇక్కడ షార్ట్ ఆన్సర్ అనేది వాళ్ళ యొక్క నేమ్ని రాస్తారు. సో ఇక్కడ మనకి రిక్వైర్డ్ అని మనం ఓకే చేసినట్లయితే అది స్టార్ మార్క్ కింద వెళ్తుంది. సో కంపల్సరీగా వాళ్ళు దీనికి సంబంధించిన ఆన్సర్ రాస్తే కానీ ఈ ఫామ్ అనేది సబ్మిట్ కాదు. సో నెక్స్ట్ వన్ మనకు కావాలనుకుంటే ఇక్కడ మన సైడ్ క్లిక్ చేసినట్లయితే ఇక్కడ చూసారా, ప్లస్ బటన్ క్లిక్ చేసినట్లయితే ఇంకొక క్వశ్చన్ అనేది మనం తీసుకోవచ్చు. మళ్ళీ షార్ట్ ఆన్సర్. ఇక్కడ మనకి నేమ్ తర్వాత డెసిగ్నేషన్ సో డెసిగ్నేషన్ రిక్వైర్డ్ ఆన్సర్ అనేది పెట్టాను. తర్వాత మళ్ళీ బ్యాక్ వచ్చి ప్లస్ బటన్ పైన క్లిక్ చేసినట్లయితే మళ్ళీ మనం షార్ట్ ఆన్సర్ పైన క్లిక్ చేసి మనకి ఏ విధంగా ఇంకొక సమాచారం అదనపు సమాచారం ఏది కావాలో దానికి మనం ఇక్కడ క్వశ్చన్ అనేది ఇవ్వవలసి ఉంటుంది. డిఎస్సి అని ఇచ్చాను.
ఇక్కడ రిక్వైర్డ్ పైన క్లిక్ చేశాను. ఓకే, నెక్స్ట్ మనకి క్వశ్చన్ కావాలంటే ప్లస్ పైన క్లిక్ చేస్తున్నాను. ఓకే, మళ్ళీ షార్ట్ ఆన్సర్స్ పైన క్లిక్ చేశాను. అలానే డేట్ ఆఫ్ జాయినింగ్ నేను టైప్ చేశాను, దాన్ని రిక్వైర్డ్ అని ఇచ్చాను. సో మళ్ళీ ప్లస్ పైన క్లిక్ చేశాను, షార్ట్ ఆన్సర్స్ పైన క్లిక్ చేశాను. క్వశ్చన్ అనేది డిస్ట్రిక్ట్, నేటివ్ డిస్ట్రిక్ట్ అని టైప్ చేశాను. సో ఇక్కడ రిక్వైర్డ్ పైన క్లిక్ చేశాను. అలానే మళ్ళీ షార్ట్ ఆన్సర్ పైన క్లిక్ చేశాను. రిక్వైర్డ్ డిస్ట్రిక్ట్ టైప్ చేశాను. మళ్ళీ ఇక్కడ రిక్వైర్డ్ అని ఇచ్చాను. ఇట్లా మనం ఎన్ని క్వశ్చన్స్ అవసరమయ్యే, ఎంత మనకి సమాచారం కావాలనుకుంటున్నామో ఆ క్వశ్చన్స్ అనేవి మనం ఇక్కడ టైప్ చేసినట్లయితే వాళ్ళు షార్ట్ ఆన్సర్స్ అనేవి ఇస్తారు. ఈ విధంగా మనకి ఫామ్ అనేది మనకి ఎన్ని క్వశ్చన్స్ అయితే మనం ఫ్రేమ్ చేయాలనుకుంటున్నామో అన్ని క్వశ్చన్స్ అనేది ఫ్రేమ్ చేసిన తర్వాత మనకి ఇక్కడ సెట్టింగ్స్ అనే బటన్ కనిపిస్తుంది చూసారా, దానిపైన క్లిక్ చేయండి. క్లిక్ చేస్తున్నట్లయితే మనకి ఇక్కడ సెట్టింగ్స్ అనేది ఓపెన్ అవుతుంది. ఇక్కడ కలెక్ట్ ఈమెయిల్ అడ్రస్ అని చెప్తుంది చూసారా. డూ యూ వాంట్ టు కలెక్ట్ ద ఈమెయిల్ అడ్రస్ ఆఫ్ ది రెస్పాండెంట్స్? ఎవరికైతే మనం ఈ ఫామ్ పంపిస్తున్నామో వాళ్ళ యొక్క ఈమెయిల్ అడ్రస్ కంపల్సరీగా కావాలనుకుంటే దీనిపైన క్లిక్ చేస్తాము. లేదు వాళ్ళ ఈమెయిల్ అడ్రస్ అవసరం లేదనుకుంటే దీన్ని టిక్ మనకు పెట్టకుండా వదిలేస్తాము. అలానే అలౌ మల్టిపుల్ రెస్పాన్సెస్, వాళ్ళు మల్టిపుల్ రెస్పాన్సెస్ అనేది ఒకటి కంటే ఎక్కువ రెస్పాండ్గా కావాలనుకుంటే ఇక్కడ మనం టిక్ చేస్తాము. లేదు ఒకేసారి రెస్పాండ్ కావాలంటే దీన్ని మనం టిక్ మార్క్ తీసేస్తున్నాము. తర్వాత అలౌ రెస్పాండర్ టు ఎడిట్ రెస్పాన్సెస్ ఆఫ్టర్ సబ్మిషన్ చేసిన తర్వాత కూడా మళ్ళీ ఏదైనా రాంగ్ వస్తే దాన్ని మీరు వాళ్ళు ఎడిట్ చేసుకునేలాగా మనకి అవకాశం కల్పించాలనుకుంటే ఇక్కడ మనం టిక్ చేస్తాము. తర్వాత షో సమ్మరీ, వాళ్ళ యొక్క డూ యూ వాంట్ టు అలౌ ది రెస్పాండెంట్స్ టు వ్యూ సమ్మరీ ఆఫ్ ఆల్ రెస్పాండెంట్స్ ఆఫ్టర్ సబ్మిట్ చేసిన తర్వాత వాళ్ళు ఏదైతే ఆన్సర్స్ ఇచ్చారో ఆన్సర్స్ అనేవి వాళ్ళకి షో కావాలా అని అడుగుతుంది. సో షో కావాలనుకుంటే ఎస్ మనం పెడతాము. సో ఈ విధంగా మనకి ఏదైతే మన రిక్వైర్మెంట్ ఉంటుందో దానిపైన క్లిక్ చేసి ఇక్కడ మనం సబ్మిట్ బటన్ పైన క్లిక్ చేసినట్లయితే అది సెట్టింగ్స్ అనేవి సేవ్ అవుతాయి. చూసారా, ఇక్కడ లింక్ అనేది జనరేట్ కాబడింది. ఈ లింక్ని మనం కాపీ చేసినట్లయితే కాపీ లింక్ వ్యూ ఫామ్ అని కనిపిస్తుంది. సో ఒకసారి మనం ఫామ్ని చూద్దాము ఏ విధంగా వచ్చిందో. ఇక్కడ బ్రౌజర్ని సెలెక్ట్ చేసుకొని జస్ట్ వన్ పైన క్లిక్ చేసినట్లయితే ఫామ్ అనేది ఏ విధంగా వస్తుందో చూద్దాం. ఇక్కడ చూసారా, మనం టీచర్స్ ఇన్ఫర్మేషన్ అని ఇచ్చాము, టైటిల్, డిస్క్రిప్షన్లో ఐటీడీ అని ఇచ్చాము. నేను నా మెయిల్తో లాగిన్ అయ్యాను. ఇక్కడ స్టార్ మార్క్ పెడితే రిక్వైర్డ్ అని కనిపిస్తుంది చూసారా. సో నేమ్ అనేది కంపల్సరీ రిక్వైర్డ్, డెసిగ్నేషను డిఎస్సి, డేట్ ఆఫ్ జాయినింగ్, నేటివ్ డిస్ట్రిక్ట్, రిక్వైర్డ్ డిస్ట్రిక్ట్, ఇట్లా ఫామ్ అనేది మనం ప్రీవ్యూ చూసుకోవచ్చు. ఈ విధంగా మనం రెడీ చేసిన ఫామ్ని ప్రీవ్యూ చూసుకున్న తర్వాత మనం బ్యాక్ బటన్కి వచ్చి ఇక్కడ కాపీ లింక్ అని కనిపిస్తుంది చూసారా, దీనిపైన మనం కాపీ చేసినట్లయితే ఆ లింక్ అనేది కాపీ అవుతుంది. దాన్ని మనం ఏదైనా వాట్సాప్ గ్రూప్కి సెండ్ చేసినట్లయితే మనం ఎవరికైతే మనం సెండ్ చేయాలనుకుంటున్నామో వాళ్ళకి మనం ఈ వాట్సాప్ పైన టచ్ చేసి, ఉదాహరణ నేను నా వాట్సాప్కే సెండ్ చేస్తున్నాను. సెండ్ చేసిన తర్వాత అదే ఆ వాట్సాప్ గ్రూప్కి ఈ లింక్ అనేది వెళ్తుంది. వెళ్ళిన తర్వాత వాళ్ళు ఈ లింక్ని టచ్ చేసుకొని మనకి ఏదైతే ఇన్ఫర్మేషన్ కావాలనుకుంటున్నామో ఆ ఇన్ఫర్మేషన్ని వాళ్ళు ఫిల్ చేస్తారు. ఉదాహరణకు నేను దీనిపైన క్లిక్ చేసి నేను నా ఇన్ఫర్మేషన్ని ఫిల్ చేస్తున్నాను. చూసారా, ఇక్కడ నేమ్ అడుగుతుంది. సో రవికుమార్, డెసిగ్నేషన్ ఎస్జిటి, అలానే డిఎస్సి 2008, డేట్ ఆఫ్ జాయినింగ్ 1910-2011, అలానే నేటివ్ డిస్ట్రిక్ట్ శ్రీకాకుళం, రిక్వైర్డ్ డిస్ట్రిక్ట్ కూడా శ్రీకాకుళం. సో ఇచ్చాను. ఇక్కడ నేను అన్ని డీటెయిల్స్ అనేవి
సబ్మిట్ చేసిన తర్వాత ఇక్కడ మనకి సబ్మిట్ అని బటన్ కనిపిస్తుంది కదా, దానిపైన సబ్మిట్ చేస్తే మనకి ఈ విధంగా టీచర్స్ ఇన్ఫర్మేషన్ యువర్ రెస్పాన్సెస్ హ్యాస్ బీన్ రికార్డెడ్ అని చెప్పింది. సీ యువర్ ప్రీవియస్ రెస్పాన్సెస్, ఎడిట్ యువర్ రెస్పాన్సెస్, సబ్మిట్ అనదర్ రెస్పాన్సెస్ అని చెప్తుంది. సో మీరు ఈ రెస్పాన్సెస్ అనేవి చూడాలి అనుకుంటున్నారా, లేదంటే ఎడిట్ చేయాలనుకుంటున్నారా అని అడుగుతుంది. మనం ఎడిట్ చేయాలనుకుంటే దీనిపైన మనం క్లిక్ చేసినట్లయితే, మనం ఏదైనా రాంగ్ వచ్చినట్లయితే ఇక్కడ చూసారు మళ్ళీ ఈ ఫామ్ అనేది ఓపెన్ అవుతుంది. మనకు కావాల్సిన డేటాని మనం మళ్ళీ ఏదైనా రాంగ్ మనం టైప్ చేసినట్లయితే దాన్ని మనం ఎడిట్ చేసుకొని మళ్ళీ ఇక్కడ సబ్మిట్ చేసుకోవచ్చు. ఈ విధంగా నేను బ్యాక్కి వస్తున్నాను. సో ఈ విధంగా మనం ఇక్కడ మనకు సెట్టింగ్స్ అనేవి ఇచ్చాం కాబట్టి ఆ సెట్టింగ్స్లో మనకి ఏవైతే మనం ఇక్కడ చూసారా, మనం ఫామ్ని సెర్చ్ చేసుకునేటప్పుడు మనం సెట్టింగ్స్ ఇచ్చాం కదా, వ్యూ రెస్పాన్సెస్ అనేవి. సో కాబట్టి మనం ఎడిట్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి మనం సెర్చ్ చేసుకునేటప్పుడే సెట్టింగ్స్లోనే మనం ఏవైతే మనకు రిక్వైర్మెంట్ ఉంటుందో దాన్ని మనం సెర్చ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ వ్యూ రెస్పాన్సెస్ అని కనిపిస్తున్నాయి చూసారా, దీనిపైన క్లిక్ చేసినట్లయితే మన ఫామ్ని ఎంతమంది ఫిల్ చేశారు అనేది ఇక్కడ మనకి డీటెయిల్స్గా తెలుస్తుంది. ఇక్కడ టీచర్స్ ఇన్ఫర్మేషన్ ఒకటి కనిపిస్తుంది చూసారా, ఎంతమంది అయితే ఈ ఫామ్ని ఫిల్ చేస్తారో ఆ ఫిల్ చేసిన వాళ్ళ డీటెయిల్స్ అన్నీ మనకి ఇక్కడ ఈ వ్యూ రెస్పాన్సెస్ దగ్గర చూపిస్తూ ఉంటుంది. ఫ్రెండ్స్, ఈ విధంగా మనం గూగుల్ ఫామ్స్ ద్వారా ఏదైనా సమాచారాన్ని మనకి కావాల్సిన డేటాని సులభంగా పొందవచ్చు. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఈ వీడియో అర్థమైనట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. BRK నాలెడ్జ్ యూట్యూబ్ ఛానల్ను తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.